ఈరోజు పంచాయతీల్లో 50% ఉన్నారు, కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% ఉన్నారు. ఎక్కడ మహిళలున్నా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అలాంటి మహిళలు చట్టసభల్లో కూడా వస్తే సముచిత గౌరవం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొస్తే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మహిళలందరూ. మళ్లీ కించపరిచే విధంగా, మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ బిల్లును డిఫీట్ చేశారు. ఇది క్షమించరాని నేరం. దీనికి నిరసనగా ఈరోజు నిడదవోలులో ప్రారంభం. ఈ ప్రారంభం ముందుకు తీసుకుపోతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్లకు చేసిన ద్రోహానికి ఆ పార్టీలకి రాబోయే రోజుల్లో డిపాజిట్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అప్పుడే ఈ మహిళలకి న్యాయం జరుగుతుంది.